ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మొదటిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం, అందరూ యెహోవా నామమును బట్టి యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వెలుపలలో వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువడువు, నీ వంటి వాడెవడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం నందుచున్నది, నీ సత్యసంధత్వం అంతరిక్షం నందుచున్నది. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం, దేవుని గూర్చి పరుడు, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడు, వాహనముకి అరణ్యములలో ప్రయాణం చేయి, దేవుని కొరకు ఒక రాజ్య మార్గం చేయుడి, యెహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల చేరిక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం, ఘనత ప్రభువును ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞించుకుంటున్నాను తండ్రి. నాయన నీ మహిమ ఆకాశ విషయాన్ని వ్యాపించి ఉన్నది ప్రభు. మీరు మహిమ గల దేవుడే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని కాచి కాపాడి మీ మహిమ మధ్య మమ్మల్ని పడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.